ఒక చరిత్రను చెప్పడానికి మన యాదవ సంస్కృతి, యాదవ కట్టుబాట్లు, ఆచారాలు చాలా గొప్పవి. ఒకప్పుడు విజ్ఞానవంతులం. 100 ఏళ్ల క్రితం మనం చరిత్రను చదువుకున్న వాళ్ళం. వాటికి సాక్ష్యం ఇళ్లలో తాళపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన యాదవ కమ్యూనిటీ, ఈ ఉపకులాలు, ఇవన్నీ ముందుకెళ్లే తరుణంలో మనం కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా కుల పురాణాలు, కుల ఉత్పత్తులు చెప్పే ప్రతి కులానికి ఉన్నట్లుగానే విశ్వబ్రాహ్మణులకు రుంజవాళ్ళు ఉంటారు, వాళ్ళ కుల చరిత్ర చెప్తారు. అలాగే గౌడవారకు గౌడ జట్టు ఉంటారు, వాళ్ళ కుల చరిత్ర చెప్తుంటారు వాళ్ళు. ఇట్లా పద్మశాలికి కోనపురి వాళ్ళు, ఈ నాయుడు బ్రాహ్మణులకు అద్దం వాళ్ళు, ఇట్లా ప్రతి కులానికి కులపురం ఉన్నట్లు మన యాదవ కులానికి కూడా ఇంతకుముందు నాగరాజు గారు అన్నట్లు ఈ కుల చరిత్ర అంతా కాటమరాజు చరిత్రకు సంబంధించింది. కాటమరాజులో ఆయన రాజ్యపాలన చేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి అన్నదమ్ముల విభేదాలు, ఆ యొక్క యుద్ధ ఘట్టలు చెప్పడానికి ఆ కాటమరాజు చరిత్రలో వంశంలో చివరివాడైన బత్తీరన్న కొన్ని ఉపకులాలని సృష్టించి వారికి ఆ చరిత్ర చెప్పమని 4 ప్రదేశాలకు పంపించారు. 4-8 ప్రదేశాల మూలలకు దేశమంతటా పంపించాడు. అలా వ్యాప్తి చెందుతూ వచ్చిన తెగనే ఈ కుల చరిత్ర చెప్పేటువంటి, కుల ఉత్పత్తిని చేసేటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. మనకు యాదవ కులానికి ముఖ్యంగా కొమ్ముల వాళ్ళు చెప్తాము, మందహెత్తుల వాళ్ళు చెప్తాము, తెరచిరుల బైకాని వారని చెప్తాము. వీరంతా కుల చరిత్ర చెప్పేవాళ్ళే. వారిని మన ఉత్పత్తి కులాలుగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఒక పదాన్ని కూడా మనం ఖండించవచ్చు. ఆశ్రిత కులము అంటున్నారు. ఆశించే కులం కాదు. విజ్ఞానం నేర్పేటువంటి ఆధ్యాత్మిక గురుకులం ఈ తెరచిరులు కానీ, మందహెత్తులు కానీ, ఈ కొమ్ముల వాళ్ళు కానీ విజ్ఞానవంతులు అని మనం చెప్పకనే చెప్పాలి. అంతేకాకుండా ఈ మా తెరచిరుల బైకాని అనేవారు ముఖ్యంగా యాదవులు నిర్వహించేటువంటి పండుగలు నిర్వహిస్తారు. అది ప్రతి గ్రామం చివరిలో యాదవులు గుళ్ళు నిర్మించుకుంటారు. అది గంగమ్మ, సౌనమ్మ, లింగమంతుల స్వామి అని. తెలంగాణ ప్రాంతంలో ప్రతి మండలంలో 4-5 గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ గ్రామాలలో చేసేటువంటి పండుగలను పూజారిగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఆనాడు నుంచి ఈనాడు వరకు దురాజపల్లిలో ఉన్నటువంటి మన గొల్లగట్టు జాతరలో కూడా మా వంశీయులే 200-300 ఏళ్ల నుంచి కూడా పూజావృత్తి చేస్తున్నారు. మా దగ్గర ఎంతో సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినవి ఎన్నో ఉంటాయి. తాళపత్రాలు అవి సంస్కృతి మాకు ఆధారాలు. మా దగ్గర సంగీతమైన వీరణాలు, అవి వారి వాయిద్యానికి వీరణాలు, గజ్జలు, తాళాలు, దేవరపటం ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు సంస్కృతి అనుకున్నాం. గొల్లగట్టు సంస్కృతిలో ముఖ్య పాత్ర ముఖ్యంగా వహించేది మా నుంచి వచ్చే దేవరపెట్టెలో సుమారుగా 33 దేవతా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ కాటమరాజు చరిత్రకు సంబంధించినవి, లింగమంతుల స్వామి చరిత్రకు సంబంధించినవి. లింగమంతుల స్వామి చిన్న సోమలింగంగా, ఆయన భార్య మాణిక్షమ్మగా నేను చెప్పే కథకు ఆదర్శాలు, నినాదాలు, నిదర్శనాలు ఆ దేవరపెట్టున్నటువంటి విగ్రహాలు. అంతేకాకుండా కాటమరాజుకు సంబంధించినటువంటి బత్తీరన్న, పోలురాజు, పెద్దిరాజు, గంగతర్కవాదం, సౌనమ్మ, నవనూకరాజు, ఎరనూకరాజు చరిత్రలు అంతా చెప్పేటువంటి ఆ దేవరపెట్టెలు ఇప్పటికీ మా ఇళ్లల్లో, మా దేవరపెట్టెలు ఇప్పటికీ అవి ఉంటాయి. అవి కంచుతో, ఇత్తడితో, చెక్కతో చేయబడేటువంటి విగ్రహాలు ఇప్పటికీ అవి మనకు పెద్దగట్టు జాతరలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతరలో మేము తీసుకొచ్చి వాటితోటే ఆ చరిత్ర చెప్పి అక్కడ 5 రోజుల పండుగ నిర్వహించి మేము అక్కడి నుంచి వారు ఇచ్చిన పారితోషికం తీసుకొని వెళ్తున్నాం. ఇట్లా చరిత్ర నిలుపుతున్నాము, సంస్కృతిని నిలుపుతున్నాము, యాదవ ఆచారాన్ని, వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మేము ఒక జానపద కళలుగా ఒక కుల వ్యవస్థను నిర్మిస్తూ కుల అభివృద్ధికి తోడ్పడుతున్నాము. అయినా కానీ ఈనాడు మాకు సరైన ఆదరణ, అభిరుచి అక్కడ లేదు. మమ్మల్ని ఎంతసేపటికి కులాన్ని చెప్పే ఒక ఆశ్రిత కులంగా, ఒక తక్కువ భావంతో చూసేటువంటి పరిస్థితులు ఈనాడు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆలోచించండి, కులాభివృద్ధికి చేసేది మేము కాదా? ఇలాంటి ఆశ్రిత కులాలు ఎన్ని లేవు ఇక్కడ దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతాలలో. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం మనకు లేదా? మేము చేస్తుంది ఒక రకంగా కులాభివృద్ధే కదా. దాని వెనుక మా పారితోషికం ఉండొచ్చు, కానీ మేము చేసేది కాటమరాజు చరిత్ర చెప్తున్నాం, వీరుల చరిత్ర చెప్తున్నాం, రాజుల చరిత్ర చెప్తున్నాం, దేవతల చరిత్ర చెప్తున్నాం. దాన్ని గమనించి మాకు తగు
ప్రోత్సాహం కూడా ఉండాలని మేము అనేక రకాలుగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా నేను చెప్పేటువంటి కథలలో, ఈ కాటమరాజు చరిత్రకు సంబంధించినటువంటి కథలలో 30 కథలు, ఒక్కొక్క కథని 5 రోజులు చెప్పగలం. ఈ కథలలో కులదండకాలని, హరిశ్చంద్ర కథ, ఆవులు మేపు కథ, కవివారు పద్యాలు, పెద్దిరాజు కథ, సౌనమ కథ, పంపాద్రి కథ, నలమూకరాజు కథ, ఇలా అనేక కథలు ఉంటాయి. ఇవన్నీ చరిత్రకు సంబంధించినవి, సంస్కృతికి సంబంధించినవి, మన గొల్లగట్టుకు సంబంధించినవి. ఇవన్నీ ముందుకు తీసుకుపోయే తరుణంలో ఈ సాహిత్యం కూడా నోటి సాహిత్యం ఉంటుంది, వ్రాత సాహిత్యం ఉంటుంది. ఇప్పుడు మనం మందహెత్తులు అనుకున్నాం, వారికి మాకున్న తేడా వ్యత్యాసం కూడా మేము చెప్తాం. మందహెత్తుల వారంతా మౌఖిక సాహిత్యం, వారి వంశం నుంచి తాతతాం నుంచి నేర్చుకుని మౌఖికంగా చెప్పగలుగుతారు వాళ్ళు. కానీ మాదంతా వ్రాత సాహిత్యం. మా ఇళ్లలో తాళపత్రాలు ఉంటాయి, వాటిని క్షుణ్ణంగా నేర్చుకొని చదివి అవసరమైనప్పుడు వాటిని తీసి చూసి నేర్చుకునేటువంటి సాహిత్యం మా దగ్గర ఉంటుంది. కాబట్టి సాహిత్యాలు కూడా మేము ముందుగా ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఇలాంటి ఈ తెరచీరల బైకాని కమ్యూనిటీ పోయిన సంవత్సరం మన జానన్న గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంతో ఆ దేవరపెట్టెను కూడా మా చీకటాయపాలెం నుంచి బయలుదేరి పెద్దగట్టు వరకు వచ్చి అక్కడ ఉండి మరుసటి రోజు గుట్ట మీదకి వెళ్తుంది. దానికి వారు ప్రోత్సహించారు, అందరూ ప్రోత్సహించారు. వారి ఆధ్వర్యంలో కూడా చక్కగా జరిగింది. అలాంటి కార్యక్రమం కూడా త్వరలో రాబోతుంది. ఈ నెల, వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖున దేవరపెట్టే మహాయాత్ర కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నాము. మొన్ననే వెళ్ళి లింగమంతుల స్వామి జాతరకు మాకు ఆహ్వానం పంపించారు. వచ్చి మీరు ముహూర్తాలు నిర్వహించండి, ఈ సంవత్సరం కార్యక్రమం చేద్దాము అని. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అక్కడ జాతర. ఆ జాతరలో మేము పూజారులుగా ఉంటూ 5-6 రోజులు ఉంటూ 10 మంది వెళ్ళి అన్ని కార్యక్రమాలు నిర్వహించి వస్తుంటాము. అలాగనే ఈ సంవత్సరం కూడా 2వ తారీఖు నాడు, ఫిబ్రవరి 2 ఆదివారం నాడు జిష్టి కోసే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. అంటే జాతరకు జరిగే 15 రోజుల ముందు జరిగేటువంటి కార్యక్రమము జిష్టి కార్యక్రమం. జిష్టి అంటే ఒకప్పుడు గొల్లగట్టు జాతర, దురాజపల్లి జాతర, దేవాలయం మూసిన తర్వాత జాతర అయిపోయినాక మళ్ళీ 2 సంవత్సరాల వరకు తలుపులు తీయలేనటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు, 50, 70, 100 ఏళ్ల క్రితం. కానీ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు తీస్తున్నారు. అంటే మేము మా ఆచారం 2 ఏళ్ల తర్వాత గుడి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఒక జిష్టి అనేది తీయాలి. అదొక బోనంలాగా పోసి, జిష్టి కుంభంలాగా పోసి చేసేటువంటి క్రతువు కూడా అది చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తాం, ఆచారం కనుక అది ఫిబ్రవరి 2వ తారీఖున నిర్వహించాము. తేదీలు, ముహూర్తాలు అందరి సమీక్షంలో చెప్పొచ్చాము. వచ్చే నెల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజులు జాతర ఉత్సవాలు ఉంటాయి. ఇలాంటి గొప్ప సంస్కృతి, సాంప్రదాయం ఉన్నటువంటి జాతరను ముందు నడపడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, ముఖ్యంగా యువతరము మరియు అధికారులు, జానన్న లాంటి రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు అందరూ కూడా ముందుకొచ్చి ఈ జాతరను ముందుకు నడిపించాలి. మేము చేయబోయేటువంటి దేవరపేట యాత్ర కూడా మీ ప్రోత్సాహం ఉండాలని, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని, మరియు మీరందరూ కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని, ఈ యొక్క సంస్కృతిని ముందు తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా అక్కడ మాకు జరుగుతున్నటువంటి పెద్దగట్టు జాతరలో అనేక సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. వాటిని ప్రతి సంవత్సరం కూడా అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు ఎంత మాత్రం మాకు వాటికి సహకరించట్లేదు. పోయిన సంవత్సరం చేసినటువంటి పారితోషికం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, జానన్న గారు, చెప్పుకోవడానికి కోట్ల బడ్జెట్, ఇవ్వడానికి మాత్రం, అక్కడ ఖర్చు పెట్టడానికి మాత్రం వాళ్ళు ఏదో చూపిస్తారు, ఏదో చెప్తారు, ఎక్కడికో వెళ్తారని. గుడి నిర్వాహకులు, గుడి పూజారులమైన మేము కనీసం పారితోషికం వెళ్ళినటువంటి ప్రభుత్వం మమ్మలకు ఆ రకంగా పోయిన సంవత్సరం 2 నెలల క్రితం చాలా బాధ పెట్టారు. అలా కాకుండా మేము కూడా కొన్ని విన్నపాలు సభాముఖంగా చెప్పాలి కనుక నాకు ఇచ్చిన సమయం 5-10 నిమిషాలు అన్నారు. అందుకోసం నేను కొన్ని మా విన్నపాలు కూడా అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. దేవరపెట్టి అనాదిగా వస్తున్నటువంటి దిష్టి కార్యక్రమానికి మరియు జాతరలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతర అభివృద్ధికి కృషి చేస్తున్న మా తెరచీరల బైకాని పూజారులను మన తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక పూజారులుగా గుర్తించాలని కోరుకుంటున్నాను. పెద్దగట్టుపై ప్రతిరోజు వచ్చే భక్తుల రద్దీ వలన నిత్యం పూజలు జరపడం కోసం తెరచీరల బైకాని పూజారులను ఆలయంలో శాశ్వత పూజారులుగా నియమించి వారికి ప్రతి నెల జీతాలు చెల్లించాలని దేవాదాయ శాఖ వారికి గుర్తు చేయాలని కోరుకుంటున్నాము. అట్లనే పూజారులు ఉపయోగించేటువంటి దేవరపెట్టే, గుడారం, సంగీత వాయిద్యాలైన తదితర వాటిని మరమ్మతు కోసం కూడా ప్రతి సంవత్సరం కొంత డబ్బు మాకు చెల్లించాలని కోరుకుంటున్నాము.
జాతర సందర్భంలో లింగమంతుల స్వామి దేవాలయంలో మేము 10 మంది తరచుల పైకాని పూజారులను ఇస్తున్నటువంటి పారితోషికం మామూలుగా కాకుండా సమ్మక్క సారక్క మేడారం జాతరలో పూజారులకు ఇచ్చేటువంటి ఉండి ఆదాయంలో కొంత శాతం ఇచ్చినట్లుగా మాకు కూడా కొంత శాతం కావాలని మేము కోరుతున్నాము. పెద్దగట్టు జాతర అభివృద్ధికి కార్యక్రమాలలో కమిటీలో మా పూజారులలో ఒకరిని సభ్యులుగా చేర్చాలని కూడా మేము విన్నవించుకుంటున్నాం. మా విన్నపాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కట్టుబాట్లు నిలబెడతారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మేధావులైనటువంటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధాశక్తి ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యంగా ఈ ఓయూ విద్యార్థులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.